దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. నావనియు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. మహాగణుడు అయిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు, స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న పరలోకపు తండ్రి, తండ్రివైన నీవే కుమారునికి ఇచ్చావు. కుమారులో ఉన్నదంతా మాకిచ్చి వేశావు. తండ్రి, నీవు ఒక్కడైనట్లుగా ఎందుకు యోగ్యత లేని, అర్హత లేని మిమ్మును ఆరాధించే బిడ్డలుగా చేసుకున్నారు. ఈ సమయంలో కొద్ది నిమిషములు
మీ సేవకుని సంపూర్ణముగా మరుగు చేసి మీ పరిశుద్ధాత్మతో నింపి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడు అయిన యేసు నామమున వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాము. విశాలంగా కూర్చోండి. బయట వారు దగ్గర కాకుండా సాపలు విశాలంగా ఉన్నాయి కదా, కొంచెం గ్యాప్గానే కూర్చోండి. నేను చెప్పే మాట అర్థమవుతుందమ్మా? వినపడుతుందా? గ్యాప్గా కూర్చోండి. కొంచెం దూరంగా కూర్చోండి. అమ్మ అర్థమవట్లేదేమో. విశాలంగా కూర్చోండి. దయచేసి మీరు దేవుని మాటలు వినాలి, మైకులు వచ్చే మాటలు వినాలి. పోయిన వారములో ఒక ప్రసంగం, అవి ఆ యొక్క వాక్య భాగంలో 2 అంశాలు మాత్రమే చెప్పడం జరిగింది. ఇక మరొక 3 అంశాలు చెప్పడానికి, అయితే గత వారము చెప్పిన వాక్యమే కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మరొక వాక్యము చెప్పమని ప్రేరేపిస్తున్నారు. పోయిన వారము మనం విన్నాము, ఈ లోకములో జరుగుతున్న ప్రతి సమస్యకు, ప్రతి పరిస్థితులకు, కుటుంబములో జరుగుతున్న అసమాధానములకు, అశాంతికి కారణము ఏమిటి చెప్పండి? మర్చిపోయారు మీరు, అందుకే గుర్తు చేస్తున్నాను. ఏంటి కారణం? పాపము. ఏంటి చెప్పండి? పాపము. పాపం అనగా ఏమిటో పోయిన వారం విన్నాం కదా. మరికొంతమంది మేమేం పాపం చేయలేదంటారు. మంచి చేయకపోయినా పాపమే. మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోవడమే పాపము. ఏది మేలో చేయడం తెలిసి చేయకపోవడమే పాపము. అందుకే దైవజనుడు కూడా కీర్తనలో పాడారు కదా, చెడుగు మాని మంచి పనులు చేయకున్నా పాపమగును. కాబట్టి పాపము ద్వారానే సమస్యలు. ఇంకా చెప్పుకోవాలంటే భయంకరమైన భూకంపాలు, భయంకరమైన రోగాలు, ఇవన్నిటికీ కారణం ఏమిటి అంటే పాపమే. ఇవన్నీ తెలియచేస్తూ దీనికి విరుగుడేమిటి, ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని అంటే దైవజనుడు కీర్తనలో పాడొచ్చు అంటారు. ఒకసారి జాగ్రత్తగా బయట వారు, మీరు ధన్యులు అని చెప్తున్నాను. వీలైతే నేను కూడా అక్కడికి వస్తా ఇప్పుడు కొద్దిసేపటికి. ఎందుకనంటే డాక్టర్లు చెప్పే మాట, ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు 1 గంట సేపు అయినా ఎండలో కూర్చోవడం కానీ లేకపోతే ఎండలో పని చేయడం కానీ మంచిది అని డాక్టర్లు తెలియజేస్తున్నారు. అందుకనే మీరు కొంచెం ఎండగా ఉంది, మీకు ఇబ్బంది పడొద్దండి. మీకు 2 ఆశీర్వాదాలు, దేవుని ఆశీర్వాదం ఉంది, అలాగే దేవుడిచ్చిన సృష్టి ద్వారా మరొక ఆశీర్వాదం కూడా మీకుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? బయట ఉన్నవారు, అయ్యా అమ్మ అర్థమవుతున్నాయా? జాగ్రత్తగా కొద్దిసేపు ఆలకించండి. అర్థమవుతున్నాయి కానీ దూరం కూర్చోమంటే మాత్రం అర్థం కావట్లేదు. అవునా? అంటే మరి ఏమైనా మీకు ఎందుకు కూర్చుంటున్నారో కానీ అర్థం కావట్లేదు. కొంచెం గ్యాప్ కూర్చోండి. విశాలం ఉంది కదా, సాపులు ఉన్నాయి కదా. మీరైతే బయట అలా వేసుకొని కూర్చున్నారు, కానీ నేను దేవుని సన్నిధిలో ఎక్కడ పడితే అక్కడ మోకరించేవాడిని. ఇంటికి వచ్చే లోపు అప్పుడు నా బట్టలు ఉతకాలంటే పాస్టమ్మ గారికి చేతనయ్యేది కాదు. అందుకనే ఉతకడానికి సపరేట్గా వేసుకునేవాడిని బట్టలు. అలా మాసిపోయేవి. బట్టల్ని చూసుకోవద్దండి, ఇంకేం చూడొద్దండి. ఎవరిని చూడండి? దేవుని చూడండి. కనుక ఈ పాపమంతటికి విరుగుడు ఎవరు అంటే యేసే. యేసు రక్తమే పాప పరిహారం. యేసే లోకరక్షకుడు. అయితే ఆ యేసు క్రీస్తును నమ్మి ఆయనకు ప్రార్థన చేస్తే ప్రార్థనే వెరుగుడు అని అయ్యగారు ఒక పాట పాడతారు. నానాటికి పాపాలు హెచ్చై నరులను పాడు చేయుచున్నవి,
మానవులందు సోదర ప్రేమ లేనందున కలహాలవుచున్నవి, లేనిపోని మతవాదాలున్నవి, దేనిలో నిజమో తెలియకున్నది. వానలు క్రమము తప్పినందున పంటలు లేక కరువవుచున్నవి. దీనికి విరుగుడు దైవ ప్రార్థన, గానా దేవుని సన్నిధి యందు చేరి జీవించుడి. దేవాది దేవుని చేరి జీవించుడి, చేరి జీవించుడి. దేవాది దేవుని చేరి జీవించుడి. చేరి జీవనము చేసిన ఎడల కోరిన మోక్షము ఊరకి దొరుకును. చేరి జీవించుడి. దేవాది దేవుని చేరి జీవించుడి. చేరి జీవనము చేసిన ఎడల ఊరకి దొరుకును. చేరి జీవించుడి. దేవాది చప్పట్లు గట్టిగా. ఆనేయుందరదా దైవానందం, ఆనేయుందరదా, ఆనేయుందరదా దైవానందం, ఆనేయుందరదా. నానాటికి పాపాలు హెచ్చై నరులను పాడు చేయుచున్నవి, నానావిధ రోగములు చేరి మానవులవిన తప్పుచున్నవి. మానవులందు సోదర ప్రేమ లేనందున కలహాలవుచున్నవి. వానలు క్రమము తప్పినందున పంటలు లేక కరువవుచున్నవి. లేనిపోని మతవాదాలున్నవి, దేనిలో నిజమో తెలియకున్నది. దీనికి విరుగుడు దైవ ప్రార్థన, గానా దేవుని సన్నిధి యందు చేరి జీవించుడి. దేవాది దేవుని చేరి జీవించుడి. ఈ పాపమునకు సమస్యలకు పరిష్కారము ఎవరు? దేవుని గ్రంథము, దేవుడు, దైవ ప్రార్థన. కనుక గత వారములో మీరు విన్నట్లుగా ప్రపంచమేమో అయిపోతుందని భయపడవద్దు. ప్రార్థన చేయి, చేరి జీవించు. దేవునిలో, దేవుని వైపు చూడు, దేవుని పాదాల యొద్ద మొరపెట్టు. దేనికైనా పరిష్కారము దేవుని యొద్దే దొరుకుతుంది. సరే ప్రియులరా, నేటి దినమున చదువుకున్న వాక్య భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? మరొక మార వచనాన్ని చదువుకుందాము. గత వారాన్ని మీకు గుర్తు చేశాను, అయితే అంశంలోనికి మనం వెళ్దాం. చదవాలి త్వరగా. ప్రభువు ప్రార్థన చేస్తున్నారు పరలోకమందున్న తండ్రికి. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచునట్లు మహిమపరచబడి ఉన్నాను. గమనించాలి, ప్రభు అంటున్నారు తర్వాత వచనములో, నేనికను లోకములో ఉండను గాని వీరు అనగా మనము లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడమైన తండ్రి, మనము ఏకమయుడులాగున వారు ఏకమయుడునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. చాలు. ప్రియులారా, ఈరోజు వాక్య అంశములో ఒక 5 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట, మనోనిదానము. దేవుని సన్నిధికి వచ్చిన వారు, దేవుని నమ్మిన వారు, దేవుని పిల్లలైన వారిలో ఉండవలసిన
మొట్టమొదటి లక్షణం ఏమిటంటే మనోనిదానము, మనస్సు నిదానము. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, మీ మనస్సు నిదానముగా ఉందా? మీ మనస్సు నిబ్బరముగా ఉందా? మీ మనస్సు గలిబిలిగా ఉందా? బహుశా నాకు తెలియకపోయినా మీరు కూర్చోవడాన్ని బట్టి చెప్పగలరు. మీలో కొంతమంది విచారంగా కూర్చున్నారు, మొత్తం అంతా ఆస్తి పోగొట్టుకొని, బంగారం అంతా పోగొట్టుకొని, ఇంకేమి లేకుండా ఒట్టి చేతులతో ఉండి ఇంకా అయిపోయిందిరా అని చెప్పి అంత పోగొట్టుకొని విచారంగా కూర్చున్నారు. మరి కొంతమంది నెత్తి మీద భారం పెట్టుకొని, ఇంత బరువు ఎక్కడ మోయాలి, ఈ భారంతో చచ్చిపోతున్నాను, ఈ భారం ఎప్పుడు పోతుందా అని భారంగా కూర్చున్నారు. అంటే ఇలా కూర్చున్న వారందరికీ ఏమి లేదన్నట్లు మనోనిదానం లేదు. దేవుని సన్నిధికి వచ్చిన వారికి మనస్సు నిదానము అనగా నేను ప్రభు దగ్గరికి వచ్చాను, నా దేవుని ఆరాధించడానికి వచ్చాను, నా దేవుని వైపే చూస్తాను. బైబిల్ గ్రంథములో అనేక మంది భక్తులైన వారు దేవుని వైపే చూచినట్లుగా కీర్తనల గ్రంథము 57వ సంకీర్తన 7వ వచనములోను, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము ప్రియులారా గమనించాలి, 2-3 వచనాల్లో, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. కొంచెం త్వరగా మీరు చదవండి, చదవాలి. నా హృదయము ఎలాగున్నది అంటున్నాడు కీర్తనకారుడు అంటే, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. ఈ మాట ఇక్కడ ఆరాధనకు వచ్చే నీవు, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చే నీవు, దావీదు గారు చెప్పినట్లుగా, కీర్తనకారులు చెప్పినట్లుగా నీవు కూడా దేవునితో ఏమని చెప్పాలంటే, దేవా నా హృదయం నిబ్బరముగా ఉందయ్యా, దేవా నా హృదయం నిబ్బరముగా, నేను నిదానముగానే ఉన్నాను, ఏమి తొందర లేదు నాకు. నా పరిస్థితులు ఎలాగున్నా, కుటుంబ పరిస్థితులు ఎలాగున్నా, నాకు ఎలాంటి శ్రమలు ఉన్నా, నాకు ఎలాంటి అనారోగ్యం ఉన్నా, నాకు ఏ అప్పులున్నా, నాకు ఏ పరిస్థితులు ఉన్నా, నేను నీ దగ్గరికి వచ్చాను కాబట్టి నేను ఇప్పుడు నిబ్బరముగా ఉన్నాను. నిబ్బరము కలిగి మనము దేవుని సన్నిధిలో ఉండాలి. గలిబిలితో దేవుని సన్నిధికి రాకూడదు, గలిబిలితో దేవుని సన్నిధిలో కూర్చోకూడదు, చంచల మనసుతో దేవుని సన్నిధిలో కూర్చోకూడదు. అందుకనే దేవుని బిడ్డలైన వారికి ఉండవలసినది మొట్టమొదటిగా ఏమిటంటే మనోనిదానము, మనస్సు నిదానము. మనస్సులో ఈ అడ్డులుంచుకోకూడదు. దైవజనుడు పాడిన కీర్తనలో మనం వింటాం కదా, మనసులోని అడ్డులను నొత్తి గించి మీ మనసు ప్రభువు నాకిచ్చి వెనుకాడ కనురండి. దేవుని యొద్దకే వస్తున్నావు గాని మనస్సు దేవునికి ఇచ్చావా? మనస్సు నిబ్బరముగానే ఉందా? మనస్సు నిదానముగానే ఉందా? లేకపోతే ఇక్కడ కూర్చున్నావు గాని నీకున్న సమస్యలే మనసులో పెట్టుకున్నావా? నీకున్న బాధలే మనసులో పెట్టుకున్నావా? అయితే నీ మనస్సులో నిబ్బరము లేదు. అయ్యా నాకే పరిస్థితులు ఉంటేనేమి, నేను ఇప్పుడు నీ దగ్గరికి వచ్చా, నిన్ను ఆరాధించడానికి వచ్చా. ఇక్కడ అంటున్నాడు కదా కీర్తనకారుడు, దేవా నా మనస్సు నిబ్బరముగా ఉంది. ఈ నిబ్బరమైన మనస్సుతో నేను నిన్ను ఆరాధిస్తాను. నిబ్బరమైన మనసుతో. మరొక కీర్తన వచనములో కూడా మనం చూస్తే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనములో చూస్తే, త్వరగా స్పీడ్గా చదవండి. అమ్మా గోనె పట్ట కట్టుకొని అమ్మా ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలను చేయుటకై యెహోవాయగు ప్రభువకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటిని. దానియేలు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ఎలా ఉన్నాడట?
ఇలా చూడాలి ఆయన. అందరు దయచేసి మనస్సు నిబ్బరము చేసుకున్నాడు. మనసు నిబ్బరం అంటే మీకు అర్థం కావట్లేదేమో చెప్తాను. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, ఎవరో సంగతి ఏంటి, మా మేనత్త దేవుని నమ్ముకుందామే, ఆమె గురించి చెప్పాలనిపిస్తుంది. ఆమె దేవుని నమ్మింది కొత్తగా, నేను ఫస్ట్ నమ్మిన తర్వాత. అప్పుడు మా అక్క పిల్లలు నా దగ్గర ఉండేవారు. మేమంతా ఒక ఇంట్లో, మా అక్క పిల్లలు, నేను, మా అత్త అందరం వాళ్ళు చూసుకుంటూ ఉండేవాడిని. నేను ఆ మోకరించి ప్రార్థన చేసేది. పిల్లలు ఏదైనా అల్లరి చేస్తే ఆ ప్రార్థన చేస్తూ ఆమెను అనుకున్నగానే మధ్యలో ప్రార్థన చేసి ముసుకోండి, అలా చేయొద్దు, ఇక్కడ ప్రార్థన చేస్తున్నా ఏంటి మీరు అనేదన్నమాట. ముగించుకునేది కాదు. మరలా యేసయ్యా స్తోత్రం నాయనా అని ప్రార్థన చేసేది. ఇలా చేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అంటే ఆ మనస్సు దేవుని మీద లేదు. ఆ మనస్సు సంపూర్ణంగా దేవుని మీద, అంటే ఇప్పుడు చేస్తుంటారు కానీ మనసు ఎక్కడికో ఉంటుంది వాళ్ళకి, దేవుని మీద. అక్కడ పక్కన ఏ శబ్దం అవుతున్నా, పక్కన ఎవరు వెళ్తున్నా, పక్కన ఏం జరుగుతున్నా. మా గురువు గారు ఒక మాట అనేవారు, నేను ప్రభుని చూసేటప్పుడు నా ప్రక్కన ప్రధానమంత్రి వెళ్ళినా నేను చూడననేవారు. నేను ప్రభును చూస్తున్నాను. ఇప్పుడు మనోనిదానంతో నేను ప్రభును చూస్తున్నాను. నా ప్రక్కన సీఎం వెళ్ళినా, ప్రధానమంత్రి వెళ్ళినా నేను చూడను. కారణం ఏమిటంటే నా ప్రభువు కంటే గొప్పవారు ఎవరు లేరు. అందుకే నేను ఆయన వైపే చూస్తున్నాను. నిబ్బరమైన మనస్సు. ఇక్కడ దానియేలు కూడా ఉపవాసం ఉండి తన మనస్సు నిబ్బరము చేసుకొని, ఉపవాసముతో తాను బూడిదలో కూర్చొని, ఆయన దుమ్ములో కూర్చొని గోనెపట్ట కట్టుకొని నిబ్బరముగా దేవుని వైపు చూస్తున్నాడు ఉపవాసముతో. ఎంతమంది మనోనిదానం కలిగి ఉన్నారు. దేవుని యొద్దకు వచ్చే వాళ్ళారా, మందిరములో కూర్చున్నంత సేపే కాదు నీ మనోనిదానం. నీవింటి దగ్గర ఉన్నా, నీవెక్కడ ఉన్నా, నీ మనస్సు ఎప్పుడు నిదానముగానే ఉండాలి. అలా ఉండడాన్ని బట్టి మనకు చాలా మేలు. దేవుడు పాడిన కీర్తనలో దైవజనుడు అంటారు కదా, మనస్సున నెమ్మది గాంచిన ఎడల మహిమ శరీరము కాచెదవు. మనస్సున నెమ్మది, చప్పట్లు ఆరాధన, మనస్సు నిబ్బరము చేసు. అనుమానములను గట్టిగా చెప్పండి అందరూ. మనోవిచారము మనస్సు నిదానం చేసుకుంటే నీ శరీరము మహిమ శరీరంగా మారుతుంది. అనుమానములను అణచివేస్తే నిన్ను ఆయాత్తము చేస్తాను ఆ రాకడలో అంటున్నారు ప్రభు. మనస్సును నెమ్మది చేసుకోనండి. దేవుని యొద్దకు వచ్చిన నీవు అనుమానముతో వచ్చావా, అనుమానములను తీసివేయి. కాబట్టి మొదటిది ఏమిటంటే మనోనిదానము, మనోవిచారముతో. దైవజనుడు మనోవిచారముతో ఉన్నప్పుడు ప్రభు వచ్చి పాడిన పాట. ఎందుకు మనోవిచారం? ఎందుకు మనోవిచారంగా ఉన్నావు? మీకేం తెలుసయ్యా మా బాధలు అంటారేమో మీరు. మా సమస్యలు మీకేం తెలుసు? అయితే నాకు తెలుసు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో. దేవుని సేవకునిగా నాకు తెలుసు. కొందరు చెప్తున్నారు, కొందరు చెప్పకపోయినా తెలుసు. మీ బాధలు తెలుసు, మీ పరిస్థితులు తెలుసు. అయితే దేవుని సేవకునిగా చెప్పే మాట, మనస్సు నిబ్బరము చేసుకో, మనోవిచారము తీసివేయి. మనోవిచారం ఉందా, ఏమి సాధించలేవు. నీ సమస్యలే తలంచుకుంటున్నావా,
మరో కీర్తనలో అంటాడు, నిన్ను తలచిన నాడే నిజంకలయును కీడు, నన్ను తలచిన నాడే నా వెళ్ళన్ పాడు. దైవజనుడు అంటున్నారు, దేవా నేను నిన్ను తలంచుకుంటే నాకున్న కష్టాలన్నీ, నాకున్న బాధలన్నీ, నాకున్న సమస్యలన్నీ నీటిలో కలిసిపోతాయా. నిన్ను తలంచుకుంటే, నిన్నుగాక తలంచుకోకుండా నన్నే తలంచుకుంటే నేనే పాడైపోతానయ్యా. దేవుని యొద్దకు వచ్చిన వాళ్ళారా, నీవెవరిని తలంచుకుంటున్నావు? నీవెవరి వైపు చూస్తున్నావు? నీ మనస్సు నిబ్బరముగానే ఉందా? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంది. నిబ్బరము ఎవరికి ఉంటుంది? నిబ్బరం అంటే ఎవరైతే ప్రభును చూస్తూ ఉంటారో, ప్రభును చూచేవారు నిబ్బరముగానే ఉంటారు. నా దేవుడు ఉన్నారు, నా దేవుడు ఉన్నారు, నా దేవుడు ఉన్నారు. కనుక ప్రియులారా, మనోనిదానం అనేది చాలా ముఖ్యమైనది. చాలా వచనాల్లో మనకు కనబడతాయి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చదువుకుందాము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. వినాలి, ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపే చూచుచు మనం ప్రయాణం చేద్దాం. ఇక దేని వైపు చూడవద్దు, యేసు వైపు. మనస్సు నిబ్బరం అంటే దేవుని వైపు చూడడమే. మనోనిదానం అంటే ప్రభువును చూడడమే. ఏమి చూడకుండా, లోకాన్ని చూడకుండా, సమస్యలు చూడకుండా యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరిగెత్తదము. ఓపిక ఉండాలి. ఓపికతోనే బహుమానం పొందుకోవాలి. ఒక పరుగు పందెము కావచ్చు, రకరకాల ఆటలు మనం చూస్తూ ఉంటాం. క్రికెట్ కావచ్చు, ఆ క్రికెట్ ఆడేవారు గాని, పరుగు పందెంలో పరిగెట్టేవారు గాని, వారి యొక్క ఆలోచన అంతా కూడా ఎక్కడుంటుందంటే బహుమానం వైపే. ఏమైనా నేను అందరికంటే ముందు వెళ్ళిపోవాలి, ఆ బహుమానం నేను తీసుకోవాలి, ఏమైనా మేము కప్పు గెలవాలి అనేవో పట్టుదలతో వారు ఏ విధముగా వారు అలాంటి పరిస్థితుల్లో కింద పడిపోయే విధానము కూడా కలుగుతుంది. పరిగెట్టేటప్పుడు కింద పడిపోతారు పరుగు పందెంలో. ఒక్కొక్కసారి ఆయాసము, గుండె ఆగిపోయేంత భయంకరమైన ఆయాసము, గస వచ్చినప్పటికి కూడా ఏమైనా నేను బహుమానమే తీసుకోవాలి. నీ విశ్వాస జీవితములో దేవుడు కూడా ఇక్కడ పోల్చేది ఏమిటంటే, నీ యొక్క విశ్వాస జీవితములో నీకెన్నో ఆయాసకరమైన పరిస్థితులు నీకు కలగవచ్చు. ఆయాసం వచ్చినప్పుడు మనిషి ఏ విధముగా ఊపిరి పీల్చుకునే ఆ యొక్క పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండి అలాంటి కష్టం వస్తుందో, అలాంటి శ్రమ నీకు రావచ్చు. అయినను విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసువైపు చూడు, ఆయన నీకు బహుమానం సిద్ధపరిచాడు. మొదటిగా మనోనిదానము, రెండవదిగా ఏమిటంటే ధ్యానము. ధ్యానం నిజంగా మీ అందరినీ అడుగుతున్నాను, ఎంతమంది ధ్యానం చేస్తున్నారు? బైబిల్ మిషన్ మందిరానికి వచ్చే ఓ విశ్వాసి, నీవు ధ్యానం చేయట్లేదా? ధ్యానము చేయకపోతే పేరుకు బైబిల్ మిషన్ మందిరానికి వస్తున్నావు, కానీ నీవు బైబిల్ మిషన్ కాదేమో. ధ్యానం ఎంతమంది చేస్తున్నారు?
ధ్యానము ధ్యానము మనోనిదానము లేని వారు ధ్యానము చేయలేరు. మనస్సు నిదానము లేని వారు ధ్యానము చేయలేరు. ధ్యానము అంటే మౌనముగా. కొంతమంది ప్రార్థనే చేస్తారు, దేవాది కావాలి, ఇది కావాలి, అది ఇది అని అడుగుతారు. మౌనంగా కనిపెట్టారు, మౌనంగా ధ్యానములో ఉండరు. బైబిల్ గ్రంథములో మనం చూస్తే కీర్తనల గ్రంథము ప్రియులరా 65వ సంకీర్తన 1వ వచనాన్ని ఒక్కసారి చదవండి. దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటయే. గమనించాలి, కీర్తనకారుడు అంటున్నాడు, చదువమ్మా, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. గమనించాలి, ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవా సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటయే. గట్టి గట్టిగా ప్రార్థన చేస్తేనే స్తుతి చెల్లించడము కాదు, మౌనముగా. నేను కూడా ఒక 5 సంవత్సరాల నుంచి ఎక్కువ ధ్యానం చేస్తున్నాను. ఇంతకు ముందు అయితే నేను కూడా ప్రార్థన ఎక్కువ చేసేవాడిని, ధ్యానం కొద్దిసేపు చేసేవాడిని. ఇప్పుడు ప్రార్థన చేయడం ఇష్టం ఉండదు. ఏదైనా ఒక్కసారి అడుగుతాను, ప్రభా ఇది కావాలి, నీకు తెలుసు కదా, నీవు ఉన్నావు కదా, నువ్వు చేస్తావు కదా, నీవే చేస్తావులే తండ్రి, నీవే చేస్తావులేయ్యా అని దేవుని వైపు చూస్తూ అలాగ మౌనంగా కూర్చోవడం, మౌనంగా మోకరించి ధ్యానం, మౌన ధ్యానము. మన దేశంలో ఎన్నో ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. ఆ ధ్యాన కేంద్రాలను గూర్చి నేను చెప్పట్లేదు, కానీ ధ్యానము అనగా దేవుని మీద ధ్యాస పెట్టి మనోనిదానముతో మనస్సు నిబ్బరముతో దేవుని వైపు చూచేవారిగా ఉండాలి. ఈ జీవితంలో ధ్యానముందా? ధ్యానములో ఉండండి, జ్ఞానామిచ్చును సలహా అన్నారు దైవజనులు. ధ్యానములో ఉండండి, దేవుని యొక్క సన్నిధిలో ఉండండి. బైబిల్ మిషన్కే గొప్పది ధ్యానము. ఈ కడవరి దినాలలో, రాకడ దినములలో మరలాంటి ధ్యానము ప్రారంభము కావాలి. అందుకనే మీరు ఒకవేళ నన్ను ఏమైనా అనుకున్నా నాకు బాధ లేదు, కానీ నేను ప్రార్థన చేస్తుంటే అవునైనా, అవును తండ్రి, అది కాదు, మంది కాదు. ఏంది అవునేంటి, అవునైనేంటి? ధ్యానం చేసేటప్పుడు ప్రభుని చూడమన్నప్పుడు అలాగా ఒక ఋషి వలె వెళ్ళిపోవాలి మనసు అక్కడికి. ప్రభు ఇక్కడ ఉన్నారు చూడండి అన్నప్పుడు, అవునా ప్రభు ఉన్నారు ఇక్కడ. ప్రభువును మనం చూస్తే ఒక మాటలో చెప్పాలంటే ఎంత బలం వస్తుందో, ఎంత బలం వస్తుందో నా సేవానుభవంలో ఎన్నో చెప్పగలను. ఈ వారంలోనే జరిగిన ఒక సంఘటన. నిన్న గురువారం నాకు చాలా నీరసంగా ఉంది, భయంకరంగా. అసలు లేచి నేను బయటికి వెళ్ళలేనంత పరిస్థితి ఉంది. ఏమైపోతుందో నాకు అనేటట్లుగా ఉంది. నాకు మంచం మీద నుంచి లేవడానికి ఇష్టం లేదు. అలాగుండగా అప్పుడు ఫోన్ వచ్చింది. మన సంఘములో ఆరంభము నుంచి, నేను కర్ణాటక వచ్చినప్పటి నుండి ఒక భార్య భర్త నమ్మకంగా దేవుని సన్నిధికి వస్తూ, ఆ పెద్ద ఆయన దేవుని మందిరం పని ఏదైనా ఉందంటే మందిరం పనికి గోడెహాల మందిరం పని చేశారు, భూదాల మందిరం పని చేశారు. ఆయన హఠాత్తుగా ఆ మెట్లు ఎక్కుతూ లేకపోతే ఎక్కడో కానీ కింద పడిపోయాడు. సడన్ గా ఆయన చనిపోయాడనే ఫోన్ వచ్చింది. ఎలాగ వెళ్ళాలి అక్కడ, నైట్ మేలుకోవాలి ఎలాగా? అయితే నాకు ఒక ధైర్యం. చాలా మార్లు గమనిస్తాను, శనివారం ఎలాగో ఉంటుంది, కానీ ఆదివారం రాగానే ఒక మామూలుగా అంటారు చూడండి సామెత, 1000 ఏనుగుల బలం వచ్చినట్లుగా ఉంటుంది ఇక్కడికి రాగానే. చప్పట్లు పట్టండి గట్టిగా. ఎవరిని బట్టి? ఎవరున్నారు? ఆయన ఉన్నారను అన్నప్పుడు ఎందుకు మనం బలహీనులం? నీ బలహీనత తట్టు చూడకు, నా బలం ఇదిగో తట్టు చూడము. నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చేయవలసిన. నా బలం గొప్పది,
ఈ పాట ఎక్కువ పాడుకోండి. ఈ రోజున నేను 3 గంటలకే లేచి ధ్యానం చేసుకొని బైబిల్ వాక్యం చూసుకొని రేపు వారానికి ప్రసంగం రాసుకొని నేను మరలా పడుకున్నప్పుడు ఇక్కడ ఒక ఆత్మీయ కుమారుడు ఇక్కడే ఉన్నాడు మన మధ్యలో. ఆ కుమారుడు ఈ పాట పాడుతున్నాడు గట్టిగా. మనోవిచారం పాట. ఇక్కడ శాంతిరాజు మైక్ పట్టుకొని ఒక పాట పాడుతున్నాడు. ఏం పాట అంటే మనోవిచారం అనే పాటలో ఒక చరణం పాడుచున్నాను. ఈరోజు వాక్యానికి సంబంధించి నేను వేరే వాక్యం చెప్పాలి కానీ ఈరోజు వాక్యానికి సంబంధించిన ఆ చరణం ఆ కుమారుడు పాడుతున్నాడు మైక్ పట్టుకొని సాక్ష్యం చెప్తే, ఇదిగో దేవుడు ఇలా చేశాడు చూడండి అని ఆ పాట పాడుతున్నాడు. ఏంటి ఆ పాట అంటే లాస్ట్ లో నేను పాడతాను ఆ చరణం. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, మీ అందరికీ చెప్పే మాట, ధ్యానం నేర్చుకోండి. ఎప్పుడు ప్రార్థనేనా? ఎన్ని సంవత్సరాలైంది నువ్వు ప్రభు నమ్మి? ఎప్పుడు ధ్యానము? ఎప్పుడు నా ప్రభు నా పక్కన ఉన్నాడు. ఇందాక చెప్పినట్లుగా నేను అలాగే కార్యక్రమానికి వెళ్ళిపోతే నేను అక్కడ ప్రార్థన ప్రారంభించగానే ఆ కార్యక్రమం దగ్గర నేను ప్రభువును చూచాను. 3 గంటలైనా నాకు నీరసం రాలేదు. మరుసటి రోజు కార్యక్రమం చేసిన ఇంకేమీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును చూచే అనుభవం అదే ధ్యానం. ధ్యాన అనుభవంలోనికి రావాలి. నీవు ధ్యాన అనుభవం లేకపోతే నీవు మేఘమెక్కలేవు. చాలా వచనాల్లో మనకు కనబడుతుంది. మరొక వచనాన్ని మనము చూస్తే త్వరగా చదవండి ప్రియులారా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని మనము చూస్తే, యెషయా గ్రంథము 40:31, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎలాంటి బలము? నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అలయగా పరిగెత్తుతారు, సమస్యలుగా సాగిపోతారు. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో, ఎవరైతే ధ్యాన అనుభవం కలిగి ఉంటారో వారు అలసిపోరు, పైకి ఎగురుతారు. పైకి ఎగరడం అంటే ఆత్మీయమైన ఎదుగుదల. దాని గురించి కీర్తనకారుడు అంటాడు 37వ సంకీర్తన 7వ వచనములో కూడా కీర్తనకారుడు ధ్యానం చేసే వారిని దేవుడు ఎంత గొప్పగా చేస్తారో అన్న మాటలు అక్కడ కనబడతాయి. యెహోవా ఎదుట, బాగా వినండి, యెహోవా ఎదుట బైబిల్ మిషన్ వారు కొత్తగా చేస్తారని చాలా మంది మనల్ని విమర్శిస్తూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. బైబిల్లో ఉన్న భక్తులు ధ్యానం చేశారు. దావీదు గొప్ప ధ్యానపరుడు, ధ్యానము చేసేవాడు. గొర్రెలు కాసే దావీదు సన్నిధి చేసేను. గొర్రెలు కాసే దావీదు సన్నిధి చేసేను. ఆ సన్నిధి చేయని గొల్యాతును సంహరించేను. ఆ సన్నిధి చేయని గొల్యాతును సంహరించేను. చేయాలి చేయాలి సన్నిధి చేసి, దైవ సన్నిధి చేసే సమస్తమైన మేలు కలుగును. దైవ సన్నిధి చేసే సమస్తమైన కీడులు తొలుగును. చేయాలి చెప్పను కూడా. అలాగే ఉంటుంది. పెళ్లి కుమార్తెలము మేమమ్మాయని సవాలు చేస్తారు. కొంతమందితో మేమే ఎత్తబడతాం, రాకడొస్తే మేమే ఎగిరిపోతాం.
అని సవాల్ చేసుకుంటారట. ఆ సన్నిధి కాస్త, ఆ ధ్యానము కాస్త చేయకపోతే, ఆ ధ్యానము కాస్త చేయకపోతే సతిగలబడతారు. ఎగరారం చూస్తారు కానీ ఏమైపోతారట? సతిగలబడిపోతారట కింద. ఎందుకు అంటే ధ్యానం లేదు. అందుకనేం చేయాలి? చేయాలి చేయాలి సన్నిధి చేయాలి. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన మేలు కలుగును. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలుగును. చేయాలి చేయాలి దైవ సన్నిధి. చెప్పండి. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన గమనించాలి ప్రియులారా. సన్నిధి చేయడం నేర్చుకోండి, ధ్యానం చేయడం నేర్చుకోండి. ప్రతి ఒక్కరూ ధ్యాన పరులు కావాలి. మనం కడపడి దినాల్లో ఉన్నాం. రోజుకో గంట. రోజంతా నీకేనా? రోజంతా నీ పనులేనా? రోజంతా నీవేనా? ఏంటి నీ స్వార్థం? ధ్యానం చేయడం నేర్చుకుని దయచేసి. నా మాటలు మీకు బాధగా ఉండొచ్చేమో, ఏంటిలా చెప్తున్నాను, మీ మేలు కొరకు చెప్తున్నాను. ధ్యానం చేయి, ధ్యానం చేయి. బైబిల్లో ఉన్న భక్తులందరూ ధ్యానం చేశారు. ధ్యానం చేసే వారిని దేవుడు ఏం చేస్తారంటే ఎగిరి వెళ్ళే వారిగా చేస్తారు. పైకి ఉన్నతమైన స్థితి. ఎంతటి ఉన్నతమైన స్థితి? కీర్తనల గ్రంథము 37వ సంకీర్తన 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా ఉండి. ఎలా ఉండి? మౌనాన్ని గురించి, ధ్యానాన్ని గురించి బైబిల్లో ఉందా లేదా? మాట్లాడలేదు. కొత్త బైబిల్ మంది, అందరి బైబిలేనా? మీ సమాధానం చాలా నెమ్మదిగా ఉంది. మీకు కూడా డౌట్ ఉన్నట్టు. ఏముంది చెప్పండి? డౌట్. కొత్తగా పెళ్ళయిందట, ఇద్దరు భార్య భర్తలు చక్కగా బిర్యానీ తెచ్చుకున్నారు. ఆ బిర్యానీ తయారు చేసింది కొత్తగా భార్య కదా, బాగా చేశాను అని బాగా టేస్టీగా చేసింది. ఈలోపు తిందామని వాళ్ళిద్దరు రెడీ అయిపోతే ఆ మసాలా వాసన అంతా ఇంటి పక్కనోడు పసిగట్టాడు. వచ్చి వీళ్ళతో మాటలు కలిపాడు. మాటలు కలిపి ఊర్లో ఉన్న రాజకీయం అంతా చెప్పాడట. కురుగోడుదంతా అయిపోయింది. బల్లార్ది చెప్పాడు, బల్లార్ది అయిపోయింది. కర్ణాటక రాష్ట్రం అంతా చెప్పాడు. మరలా భారతదేశం, అమెరికా, మొత్తం ఆస్ట్రేలియా అంతా చెప్పుకుంటుంటే పోయేటట్టు లేడు. నేను ఒక ఏటు కొట్టినట్లుగా ఊరికి యాక్టింగ్ చేస్తాను, నీవు ఏడ్చినట్లుగా యాక్టింగ్ చేయన్నాడు అని. అలా కొట్టినట్లుగా ఆమె నాగంటే ఆమె గోలు నేర్చింది. వీళ్ళిద్దరు గొడవ పడుతుంటే నేనెందుకు మధ్యలోనే వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరికి స్టార్ట్ అయిందనమాట గొడవ. ఏమనంటే, ఇదిగో నేను ఎంత బాగా యాక్టింగ్ చేశానే, కొట్టినట్లుగా అన్నాడట భర్త. ఆనందట, నీవు యాక్టింగ్ చేయడం కాదు, కొట్టడం ఎవరైనా కొడతారు. కొట్టడం ఏం పెద్దనా? ఏడ్చినట్లుగా యాక్టింగ్ చేయడం అంటే మహాతనులు బాగా చేస్తారు మీరు, అవునా? ఓ ఏం చేస్తారు? ఇక మాట అంటే అయిపోయింది. ఇక వాళ్ళు మమ్మల్ని ఎన్నైనా, అవునా? మా పార్టీ వాళ్ళకి కొంచెం బలం వచ్చినది. వాళ్ళు ఎన్నైనా వచ్చి వాళ్ళు ఆడకూడదు, ఏడవలేం. మనం ఒక్క మాట అన్నామంటే అయిపోయింది. కళ్ళెండో కాలువలు పారిపోతాయన్నమాట. ఏమన్నాను, అలాగన్నానా, ఇలాగన్నానా, నేను అలాగనలేదు, ఇలాగనలేదని. వీళ్ళిద్దరి గొడవ ఇలాగైంది. ఇక్కడ ఎవరు అలాంటి వాళ్ళు లేరు కానీ చెప్తున్నారు జాగ్రత్తగా. దేవుడికి మహిమ కలుగును గాక. వీళ్ళగా ఆనందట, నేను ఏడ్చినందుకు ఎంత బాగా చేశాను, నేను కొట్టినట్లుగా. వీళ్ళిద్దరు ఇలాగ గొడవ పడుతుంటాడు. మంచం కింద నుంచి అన్నాడు, నేను పోయినట్లుగా ఎలాగ యాక్టింగ్ చేశాను అని. మీరు సమాధానం చెప్పకపోతే నాకు గుర్తుకొచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక.
హుషారుగా దేవుని స్తుతిద్దాం. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియులారా, ధ్యానము చేయండి. ధ్యానమును గురించి గ్రంథము చెబుతుంది. ఈ అంత్య దినములలో ధ్యాన పరులు కావాలి. అందరూ ప్రభువును చూచేవారు కావాలి. మనస్సు నెమ్మదిగా ఉండాలి. మనస్సు నెమ్మదితో ఉండి ధ్యానము చేయండి. ప్రియులారా, మరొక వచనాన్ని, ఆ వచనాన్ని కంటిన్యూ చేయమ్మా. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకును. తన మార్గమున వర్తులు వారిని చూచి వ్యసన పడకుము. ఎవరినో చూచి వ్యసన పడకుము. దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసన పడకుము. ఎవడో చెడ్డగా బ్రతుకుతున్నాడు, ఎవరో దురాలోచనలతో ఉన్నాడు, వాడలా బ్రతుకుతున్నాడని వ్యసన పడకుము. కానీ ఏం చెయ్యాలి? ఇవన్నీ చేయతే ఏం చేయాలంటున్నాడు? చదువు అక్కడ అమ్మ, చదువమ్మా. కోపం మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడుకుము, కీడుకే కారణం. ఇవన్నీ చేసావా? కోపడ్డావా? వ్యసన పడ్డావా? ఇవన్నీ దేనికి కారణమట? కీడుకే కారణము. కీడు చేయవారు నిర్మూలమైపోతారు. ఇక్కడ అంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, దేశమును స్వతంత్రించుకుందురు. ధ్యానం చేసేవారట దేశమును స్వతంత్రించుకునేంత గొప్ప వాళ్ళైపోతారు. కాబట్టి ధ్యానం చేయాలి. చాలా విషయాలు బైబిల్ గ్రంథములు మనకు కనబడుతున్నాయి, కానీ 5 మాటలు చెప్పడానికి సమయం సరిపోదు కనుక మూడవదిగా చెప్పేది గానము చేయండి. గానము అనగా దేవుని గురించి గానము పాడుట, దేవుని స్తుతించుట. బహుశా మనం దేవుని ఎంతగా స్తుతించాలో స్తుతి చేసుకుంటామా? నీకంటే గొప్పవారు ఎంతమంది చనిపోతున్నారు తెలుసా? నీకు చూస్తున్నావు కదా, వింటున్నావు కదా వార్తలు. నీవు ఇప్పుడు ఏం చెయ్యాలి? నీ నోటి నిండా, నీ మనస్సు నిండా స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతిగానమే పాడనా, జయ గీతమే. చెప్పండి. నాదారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షిదయ్యుండును. నాదారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షిదయ్యుండును. స్తుతిగానమే పాడనా, జయ గీతమే. చెప్పండి. నాదారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షిదయ్యుండును. నాదారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షిదయ్యుండును. నాదారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షిదయ్యుండును. మన ఆధారము దేవుడే. కాబట్టి దేవునికి మనము గానము చేయాలి, స్తుతి గానము చేయాలి. స్తుతి చేస్తున్నావా? మొదటిగా మనోనిదానము, రెండవదిగా ధ్యానము, మూడవదిగా గానము. ఈరోజు సాయంకాలము నుండి మనం ప్రభును స్తుతిద్దాం. 7 రోజులు వచ్చే ఆదివారం ఎంతమంది వస్తారో రండి. దేవునికి మొదటిగా స్తుతి చెల్లిద్దాం. మనకిచ్చిన కాపుదల, మనకిచ్చిన ఆరోగ్యము, మనకిచ్చిన మేలులను బట్టి, అలాగే ఎందరో హాస్పిటల్లో బాధపడుచున్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. స్తుతి ప్రార్థన ఈ వారం అంతా చేద్దాం. దేశము కొరకు, ప్రపంచం కొరకు ప్రార్థన చేద్దాం.
మనల్ని బట్టి మన దేవునికి ఏం చేద్దాం? చెప్పండి గట్టిగా, గానము చేద్దాం. స్తుతి గానం. వీళ్ళరా కీర్తనల గ్రంథం 35వ సంకీర్తన 18వ వచనం. కీర్తనల గ్రంథం 35:18. అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను నుతించెదను. వీళ్ళరా గమనించాలి, ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా నీవెన్నాళ్ళు చూచుచూ ఊరుకుందువు, వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము, నా ప్రాణమును సింహముల నోటి నుండి విడిపింపుము. నీవు అలా విడిపించినప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతిస్తానయ్యా, బహు జనులలో నిన్ను నుతిస్తానయ్యా, స్తుతిస్తానయ్యా. కాబట్టి మనము గానము చేయాలి. ఇక 4వదిగా ఏమిటంటే స్నానము. ఏం చేయాలి? మీకు గట్టిగా చెప్పకపోతే సమాధానం నాకు ఇష్టం ఉండదు. ఏం చేయాలమ్మా? అయ్యా ఏం చేయాలి? మొదటిగా ఏం చేయాలి? ఏముండాలి? నిదానం, మనస్సు నిదానం, నిబ్బరంగా ఉండండి. మందిరంలో ఒకటే కాదు, ఇక్కడ ఏదో నిబ్బరంగా కూర్చున్నారు, ఇంట్లో నిబ్బరంగా ఉండండి, కుటుంబం సమాధానం ఉంటుంది. భర్తతో నిబ్బరంగా ఉండండి, పిల్లలతో నిబ్బరంగా ఉండండి, ఊరికి అరచొద్దండి, గొడవలు పడొద్దండి. నిబ్బరం తెచ్చుకోండి, నిబ్బరంగా ఉండు. తెలుగులో చెప్తారు ఈ మాట, అవునా? నిబ్బరం తెచ్చుకోమ్మా. ఎందుకమ్మా అంత కోపం? కొంతమందికి వచ్చేస్తుంది అనమాట. అంటే చెప్పాను కదా, వీళ్ళు ఎన్ని లెక్కలన్నా మనకు లెక్కలేదు. మనం అంటే లెక్క అనమాట. ఏం న్యాయం పోయింది? ఎక్కడ మనకు న్యాయం దొరకదు, కోర్టులో దొరకదు, ఎక్కడ దొరకదు. ఏం చేస్తాం? తప్పదు. మనమే నిబ్బరంగా ఉందాం. వాళ్ళదే కాలం అనుకుందాం. వాళ్ళకు కూడా చెప్తున్నానమ్మా, తల్లులు నిబ్బరంగా ఉండండి, మీ కుటుంబాలు బాగుంటాయి, మీ పిల్లలు బాగుంటాయి, దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. దేవుడికి మహిమ కలుగునుగా. నిబ్బరమైన మనసు. రెండవది ధ్యానము చేయండి. ప్రతి తల్లి ధ్యానపరురాలు కావాలి, ప్రతి తండ్రి ధ్యానపరుడు కావాలి. తర్వాత ధ్యానము చేసే నీవు గానము చేయి, స్తుతి గానము చేయి, ప్రభును స్తుతించు, దేవాన్ని స్తుతించు. ఓ సృష్టికర్త, రక్షణకర్త, నన్ను కాపాడుచున్న తండ్రి అని స్తుతించు. 4వది స్నానము. ఇంకా మీరు బాప్తిస్మం పొందని వారు ఎవరైనా ఉంటే బాప్తిస్మం పొందండి. ఇంకా ఆత్మ బాప్తిస్మం పొందని వారు, ఆత్మాభిషేకం పొందని వారు ఉంటే ఆత్మాభిషేకాన్ని పొందండి. అలాగే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు శుద్ధిగానే రండి, స్టైల్గా రావద్దు. శుద్ధిగా మంచి వస్త్రాలు ధరించుకొని శుద్ధిగా దేవుని సన్నిధికి రండి. స్నానం చేయకుండా ఎవరు దేవుని సన్నిధికి, దేవుని యొక్క మీ గృహములో కూడా ప్రార్థన చేసుకునేటప్పుడు స్నానము చేసి శుద్ధి అనేది ముఖ్యం. ఇక 5వదిగా లీనము. ఏంటి? ఈ ప్రసంగం చెప్పమని ఇక్కడికే వచ్చాను. ఆ పాట, ఆ చరణం ఒక్కసారి. మనోవిచారము కూడదు నీకు, మహిమతలంపులే. చెప్పండి. మనోవిచారము హుషారుగా చూడదు నీకు మహిమతలంపులే. ప్రియులారా, ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో యేసు ప్రభువు ఏమని ప్రార్థన చేశారు? తండ్రికి ఏమని ప్రార్థన చేశారు? దేవా, నీవన్నీ నావి, నావన్నీ నీవి. వాళ్ళిద్దరి వరకే ఆగిపోయాడా?
బాగా అర్థం చేసుకోండి. మాటలు దైవజనుడు మర్మాలు రాశారు మరి బైబిల్లో. అందుకే మర్మాలు అర్థం కావాలంటే ఫస్ట్ ఉండాలి. ఫస్ట్ ఉంటేనే అర్థమవుతుంది. ఏం చెప్పండి? ఫస్ట్ ఏముండాలి? మనసు నిబ్బరం లేకుండా మర్మాలు అర్థం కావు. నావన్నీ నీవి, నీవన్నీ నావి. తండ్రి రే రాజా అంటాడా? అసలు అనకూడదు ఆ మాట. ఏమంటాడు తండ్రి? రే మనదిరా ఇది. కొడుకు ఏమంటాడు? నానా నాదిదే అంటాడా? మామూలు సామెతలు చెప్తారు ఇద్దరు తాత మనవళ్ళు. ఎంత మనవడో మరి ఏం మనవడో కానీ ఈ తాతట కూతురు కొడుకునేమో భుజాల మీద ఎక్కించుకున్నాడు, కొడుకునేమో చేతిలో పట్టుకుని. మామూలు చెప్తుంటారు అన్నమాట సామెత. ఇది కథ అందరికి తెలిసిందే. నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ పైన కూర్చున్నాడేమో తాత అది మీ పొలం అన్నాడట. అది నిందో, ఆ వల నిందో, మరి నిందో అన్నాడు. ఈ కింద నడవలేక అడుగులు వేస్తున్నాడు. వీడేమంటాడు? తాత ఇది నందు అన్నాడు. అంటే ఆ వ్యక్తి అక్కడ వేరైపోయాడు. ఇంతకు వారసుడు కనుక ఏమంటున్నాడు? మనది. చెప్పను కొడదాం. తండ్రితో కుమారుడు ఏమంటున్నాడంటే, ఇదిగో తండ్రి నీవేవైతే ఉన్నాయో అవన్నీ నావే. నాదేదైతే ఉందో అదంతా నీదే అని అక్కడికి ఆగిపోలేదు. మనల్ని కలుపుకుంటున్నాడు ఇక్కడ. ఎంత గొప్ప భాగ్యమో. చప్పట్లు. ఏ యోగ్యత లేని మనల్ని ఈ మాట చెప్పడానికి నాకు నిజంగా అర్హత లేదు. మనం ఆయనతో పోలిక చేసుకునే అర్హత, యోగ్యత మనకుందా? చదవండి ఆ వచనాలు ఒకసారి. ఫస్ట్ చదివిన వచనం. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికను లోకములో ఉండను గాని వీరు అనగా మనము లోకములో ఉన్నాము. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడమైన తండ్రి మనము ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నీ నామమందు వారిని కాపాడుము. తర్వాత నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితివి. నేను వారిని భద్రపరిచేది కనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారు మరెవడును నశింపలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, మనిద్దరు ఏకమైనట్లుగా వారు కూడా ఏకమై ఉన్నారు. అంటే ఇక్కడ మనల్ని కూడా కలుపుకుంటున్నారు. సంఘము అనగానే ఎవరు? చాలా సార్లు మనం విన్నాం. మనం ఎవరి శరీరము? చెప్పండి అమ్మా, ఎవరి శరీరము? భార్య భర్తలు మనం చెప్తాం. మామూలుగా పోల్చారు అక్కడ. ప్రభునకు సంఘానికి పోలిక. భార్య భర్తలు వేరు కాదు. ఇప్పుడు కూడా మీరు ఏదైనా కట్నం తెచ్చారనుకున్నాం, ఇది నాది అనద్దండి. ఏంటి ఈరోజు అయ్యగారంతా కొత్తగా చెప్తున్నారు అనుకోద్దండి. మనం కలిసిపోదాం, ఏకమైపోదాం, లీనమైపోదాం. తెల్లవారుజాము ధ్యానమైన తర్వాత ఆ కుమారుడు పాడిన చరణం ఒకసారి. నేను నీలో నీవు నాలో లీనమైనట్లే అనుకునుము. నేను నీలో నీవు నాలో లీనమైనట్లే అనుకునుము. గానా నీకు లేనిదేది, గానా నీకు ఓనిదేది, రానిదేది, దేని రానిదేది.
చరణంలో దేవుడు అంటున్నారు, నేను నీలో నీవు నాలో లీనమైనట్టు అనుకొనుము. ఐదవదిగా ఏమిటంటే లీనము. దేవునిలో మనము లీనమైపోవాలి. దేవునికి వేరుగా ఉండకూడదు. ప్రభు ఏమన్నారు, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు, మీ చేత కాదు చేసుకోవాలనుకుంటే. అందుకనే చాలా మంది దేవుడు లేకుండా ఏది చేయరు. మరికొంతమంది ఏదైనా వారి పొలంలో పని చేస్తున్నా, కొంతమంది ప్రయాణానికి వెళ్తున్నా ప్రార్థన చేయించుకుని, అయ్యా మేము వెళ్తున్నాం, గురువాజ్ఞ లేనిదే ఏది చేయొద్దని దైవజనుడు అన్నట్లుగా ఇదిగో ప్రార్థన చేయండి. దేవుని ఆశీర్వాదం మాకు ఉండాలి, దేవుని కాపుదల మాకు ఉండాలి. ఆయన లేకుండా నీ సొంత ఆలోచనతో నీవేదో సాధించాలనుకుంటావా? అలా అనుకొని మళ్ళీ ఎక్కడ పడాలి? మళ్ళీ ఎవరి దగ్గరికి రావాలి? అయ్యా నీవే తండ్రి, నీవు లేకుండా చేసుకున్నానయ్యా, ఇన్ని బాధలు పడ్డానయ్యా, ఇన్ని కష్టాలు పడ్డాను తండ్రి, నీకు వేరుగా ఏదో సాధించాలనుకున్నానయ్యా, ఇప్పుడు మరలా నీ పాదాల దగ్గరికి వచ్చాను తండ్రి అనాలి. నీవు అలా లీనమైపోతే, అయ్యగారు అంటున్నారు అక్కడ, అయ్యగారితో దేవుడు అంటున్నారు ఏమనంటే, గానా నీకు లేనిదేది? నాకు అది లేదు అనుకుంటావు, ఏం లేదు, నీకు ఏముండదు, అన్ని ఉంటాయి. నాకేమి కొదువా నాథుడు అన్నాడు. లీనమైనప్పుడు అన్ని ఉంటాయి. ఆయన అన్నారు కదా 15వ అధ్యాయములో 15వ అధ్యాయము యోహాను సువార్త 5వ వచనములో ప్రభు అంటున్నారు కదా, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుండునో వాడే బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు, మీ చేత కాదంటున్నారు దేవుడు. కాబట్టి ఎవరిలో లీనమైపోదాం? గట్టిగా చెప్పాలి, ఇష్టం లేకుండా చెప్పొద్దండి. ఎవరిలో లీనమైపోదాం? నేను నీలో, నీవు నాలో ఉండాలయ్యా. నాలో నీవు, నీలో నేను లీనమైపోవాలయ్యా. ఇంకా అలా కాకుండా విచారం ఏమిటంటే, సంఘము, విశ్వాసులు, దేవుని నమ్మిన అనేక మంది లోకములో లీనమైపోయి ఉన్నారు. పేరుకు మాత్రమే క్రైస్తవులని చెప్పుకుంటూ అన్ని అలవాట్లు కలిగిన వారు ప్రభువులో లేరు, ప్రభువులో లీనము కాలేదు, ప్రభు ప్రేమ వారిలో లేదు. కొంతమంది అన్ని అలవాట్లు, తాగే అలవాట్లు, తిరిగే అలవాట్లు, తినే అలవాట్లు, చెడ్డ మాటలు మాట్లాడే అలవాట్లు, మందు తాగే అలవాట్లు, సిగరెట్ బీడీలు తాగే అలవాట్లు, అంటే నీవింకా లీనము కాలేదు, నీవింకా లోకముతోనే ఉన్నావు. అందుకే త్వరగా రానున్న యేసు అనే కీర్తనలో అయ్యగారు పాడారు, లోకముతోనే సంఘము ఏకమాయను ఏమి చేస్తున్నాయ్యో. ప్రభుతో ఏకము కావలసిన సంఘము, ప్రభుతో అడ్డుకట్టబడవలసిన సంఘము, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అని ప్రభు చెప్పిన మాటలు వింటూ, ఆయన బోధన వింటూ ఇంకా లోకంలోనే ఏకమైపోయిన వారు అందరూ ఉన్నారు. కాబట్టి మాటలు వింటున్న వారు మనం ఎవరితో లీనమైపోదాం? గట్టిగా చెప్పండి అమ్మా. అంత పని మాకు కాదులే అన్నట్లుగా చెప్పొద్దండి. ఎవరితో లీనమైపోదాం? ప్రభుతో లీనమైపోదాం. మనోనిదానం ఉంటేనే ధ్యానం, ధ్యానం ఉంటేనే గానం, గానం ఉంటేనే పరిశుద్ధాత్మాభిషేక స్నానం, ఆ పరిశుద్ధాత్మాభిషేక స్నానం ఉంటేనే నీవు ఆయనతో లీనమైపోతావు. ఆ లీనమైపోయిన తర్వాత నీకే కొదువు ఉండదు, ఏది నీ దరికి రాదు, ఏ చీకటి నీ దరికి రాదు. ప్రపంచమంతా వ్యాధి వ్యాపించినా అది నీ దరికి రావడానికి భయపడుతుంది. కారణం ఏమిటంటే నీవు ఆయనతో లీనమైపోయావు. నీవు లీనమైనప్పుడు నీ దగ్గరికి రావడానికి ఏదైనా భయపడుతుంది. నీ దగ్గర ఏదైనా సమస్య ఉన్నా, కష్టం ఉన్నా అది నీ దగ్గర ఉండకుండా వెళ్ళిపోతుంది నీవు ఆయనతో అయినప్పుడు. లేదా లోకముతో ఏకమైపోతావా, చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. చాలా వచనాలు మనకు బైబిల్లో కనబడతాయి. సమయం లేదు కనుక తెలియజేస్తూ, లీనమైపోదాం. లీనమైపోతే అక్కడికి తీసుకెళ్ళి ఆయన అంటాడు, కుమారుడా, లోకముతో ఏకము కాకుండా లోకాశలన్నీ విడిచిపెట్టి నాలో ఏకమైపోయావు కదా కుమారుడా,
కుమార్తె, ఇదిగో నీవు నాలో ఏకమయ్యావు కాబట్టి ఇదిగో నేను నిన్ను తీసుకుని వెళ్తున్నాను. ఆ రాజ్యము, ఆ నిత్య రాజ్యములో మనిద్దరము కలిసి ఉందాం. మనం కలిసి ఉందాం. పరలోకమంతా నీ కొరకే, ఆ రాజ్యమంతా నీది నాదే. తండ్రితో అన్నట్లుగా, తండ్రి అంత నీది, నీది నాది, నాది నీది అన్నట్లుగా దేవుడు మనల్ని వేగములో పరలోకమునకు తీసుకొని వెళ్ళి ఎవరైతే భూమి మీద ప్రభుతో లీనమై ఉంటారో వారితో ప్రభు చెప్పే మాట, ఇదిగో అంత మనదే, ఇదంత మనదే. అట్టి స్థితిలోనికి మనం వెళ్దాం. ఆత్మాభిషేకాన్ని పొందుకుందాం. మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం.